తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు దశావతారాల్లో వామనావతారంగా భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం ఆలయంలో ప్రతిరోజు స్వామివారి దశావతార దర్శనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 5వ రోజు వామనావతారంలో స్వామివారు దర్శనమివ్వగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వామనావతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ముఖ్యమైనది. అహంకారానికి ప్రతీక అయిన మహాబలి చక్రవర్తిని అనుగ్రహిస్తూ ధర్మాన్ని స్థాపించేందుకు స్వామి వామన రూపంలో అవతరించారు. 3 అడుగుల భూమి కోరిన వామనుడు భూలోకం ఆకాశాన్ని తన అడుగులతో కొలిచి భక్తుకి అహంకారం లొంగిపోవాల్సిందే అన్న సందేశం ఇచ్చారు. వామనావతారం దర్శనం వల్ల భక్తులకు మనశ్శాంతి, కుటుంబ సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇలా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో 5వ రోజు వామనావతార దర్శనం భక్తులను ఆధ్యాత్మికంగా మైమర్పించింది. భద్రాచల సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి దశావతారాల మహోత్సవం అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణ ధరింపజేస్తున్నటువంటి తరుణంలో ఆ క్రమంలో నేడు మనకి 5వ రోజున స్వామివారు వామన రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ వామన రూప కథని మనకి పురాణాలు అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది. పూర్వం బలిచక్రవర్తి అనేటువంటి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనమడు. ఈయన అత్యంత ధార్మికుడు. గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క సలహాతో గొప్పనైనటువంటి బలాన్ని పొందినటువంటి వాడై దేవలోకం పైన దండెత్తి ఆ దేవతల రాజ్యాన్ని మొత్తం కూడా అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలు పరాజితులైనటువంటి వారై ఎక్కడో మారుమూల తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క బాధను భరించలేనటువంటి అదితి శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, అమ్మా నీవు భయపడకు, నీ కుమారులైనటువంటి దేవతల యొక్క కష్టాలు త్వరలోనే తొలగిస్తాను, నీ పుత్రుణ్ణి జన్మిస్తాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరప్రభావంతోనే ఈయన అదితికి వామన రూపంలో జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వామనమూర్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి రూపంలో బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళతాడు. వెళ్లి బలిని 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, శ్రీహరి రూపంలో వచ్చాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. అయినప్పటికీ కూడా ఆదిని శ్రీపతి కొప్పుపై అని చెప్పినట్లుగా, అయ్యా సర్వలోకాలకు కూడా అభయాన్నిచ్చేటువంటి చెయ్యి, అందరి యొక్క కష్టాలను కూడా కలతీర్చేటువంటి చెయ్యి, అటువంటి చెయ్యి కిందై నా చెయ్యి పైనైతే దానికన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి భావించినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుడి యొక్క మాటలు పక్కన పెట్టి సానందంగా సమర్పిస్తాడు 3 అడుగుల దానాన్ని. ఒక్కసారిగా వామనుడు వెంటనే త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. ఎంత గొప్పనైనటువంటి రూపమైతే కూడా అది అద్భుతమైనటువంటి రూపంగా మనకి పురాణాలు వర్ణిస్తాయి. అలా ధరించినటువంటి వామనమూర్తి 1 అడుగుతో భూమిని మొత్తాన్ని కూడా ఆక్రమించి 2వ అడుగుతో ఆకాశాన్ని మొత్తం కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఆకాశానికి విష్ణుపదం అనేటువంటి మరొక పేరు ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో ఇటువంటి గొప్పనైనటువంటి కార్యాన్ని నిర్వహించినటువంటి స్వామి యొక్క పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతాడు. అదే బ్రహ్మ కడిగినటువంటి పాదము అనేటువంటి మనం కీర్తించినట్లుగా ఆ పవిత్రమైనటువంటి పాదం నుంచే 3 లోకాలను మనకి పునీతం చేసేటువంటి గంగానది పుట్టింది. ఆ తర్వాత 3వ అడుగుతో బలిచక్రవర్తిని అణగదొక్కుతాడు పాతాళానికి. ఇలా మళ్ళా ఇంద్రుడికి పునః తన సర్వసంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా వామనమూర్తి విఖ్యాతి చెందాడు. ఇటువంటి వామనమూర్తిని ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వసంపదలు కూడా సిద్ధిస్తాయని, గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి వామన రూపంలో దర్శనాన్ని కృపచేస్తున్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. స్వామివారు వామనావతారంతో దర్శనమిస్తున్నారు. తిరుపతి సేవగా కళ్యాణ మండపానికి వేచేవారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.
पंचमदिवसे भागवतारूपेण भद्राचल श्री सीतासमेत श्री रामचंद्र स्वामिनः रामार्चनं करिष्ये। रामाय रामभद्राय रामेन्द्राय वेदसे रघुनाथाय नाथाय। రిటర్న్లో నరసింహ స్వామి గుడి దగ్గర